ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు విక్రించబడడు. మనుషులు ఏమి విత్తుదురో ఆ పంటనే కోయుదురు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. ఇతరులకు మనం కీడు చేసే ఆలోచన చేస్తే తిరిగి అదే కీడు మన నెత్తి మీదకి వస్తుంది. ఈ వీడియోలో అదెలాగో చూద్దాం. ఒక ఊరిలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. బిడ్డలు చిన్న వయసులో ఉండగానే తల్లి చనిపోవడంతో ఆ తండ్రి ఆ 2 కుమారులను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు. అలాగే ఆ 2 అన్నదమ్ములు కూడా ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమతో ఉండేవారు. ఆ ఊరి వారంతా ఆ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ తండ్రికి 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆ సమయంలో వాళ్ళ 2 కుమారులను పిలిపించి ఇలా అన్నాడు, నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు, కాబట్టి మీ 2 అన్నదమ్ములు మాత్రం ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకొని కొన్ని రోజులకు చనిపోయాడు. తండ్రి చెప్పిన ప్రకారమే 2 అన్నదమ్ములు కూడా చాలా ప్రేమగా ఉండేవారు. వాళ్లకున్న వ్యవసాయ పొలాలకు దగ్గరలోనే ఎయిర్పోర్టు వస్తుంది అని తెలిసి అప్పటి వరకు ఎకరం పొలం 10 లక్షలు ఉండేది. సడన్గా ఎకరం ₹1,00,00,000 పెరిగిపోయింది. ఆ విషయం తెలిసి వ్యవసాయం చేసే అన్నదమ్ములకు బహు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషంతో వాళ్ళ ఫ్రెండ్తో నా 8 ఎకరాలు ₹8,00,00,000 అని అంటూ ఉండగా ఇంతలో తన ఫ్రెండ్ మాట్లాడుతూ, అదేమిటిరా అలా అంటావు? నీ వాటాకు వచ్చేది కేవలం 4 ఎకరాలే కదా, మిగతా 4 ఎకరాలు మీ తమ్ముడిది కదా అనగానే ఆ మాట విన్న అన్నయ్య ముఖంలో సంతోషం కరువైంది. ఇన్నాళ్ళు ఈ 8 ఎకరాలు నాకే సొంతం అనుకున్నాను. ఇప్పుడు నా తమ్ముడికి వాటా ఇవ్వాలా? అయితే నా తమ్ముడు బ్రతికి ఉన్నంత కాలం ఆ 4 ఎకరాలు నాకు దక్కవు. తమ్ముడిని ఏదో ఒకటి చేసి అడ్డం తొలగించుకోవాలి అని పన్నాగం పన్నాడు అన్నయ్య. రేపు పొలం దగ్గరకు తమ్ముడు నాకు భోజనం తీసుకుని వచ్చినప్పుడు చంపేద్దాం అని ప్లాన్ వేసుకున్నాడు. మరుసటి రోజు తమ్ముడు అన్నయ్యకు క్యారేజీ తీసుకుని పొలానికి వచ్చాడు. తమ్ముడు అన్నయ్యతో, నీకు బాగా ఇష్టమైన కోడికూర చేసి తెచ్చాను, భోజనం చెయ్యన్నయ్యా అన్నాడు. అప్పుడు ఆ అన్నయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు, చావును వెతుక్కుంటూ భలే వచ్చావురా అనుకుని, తమ్ముడు కొన్ని మంచినీళ్లు తీసుకునిరా అన్నాడు. నీళ్ల కోసం తమ్ముడు వెళుతూ ఉంటే వెనుక నుండి కర్ర తీసుకొని తమ్ముడు తలపై బలంగా కొట్టగా తమ్ముడు అక్కడికక్కడే చనిపోయాడు. అడ్డం తొలగిపోయింది అనుకుని తమ్ముడు తెచ్చిన భోజనం తింటూ ఇక నుండి ఈ 8 ఎకరాలు నాకే అనుకుంటూ తనలో తానే సంతోషపడుతూ ఉండగా అనుకోకుండా అన్నయ్య నోట్లో నుండి రక్తం పడడం మొదలైంది. అప్పుడు గాని అన్నయ్యకు అర్థం కాలేదు. తాను ఏ విధంగా అయితే తమ్ముడిని చంపేసి తమ్ముడి వాటా 4 ఎకరాలు కొట్టేయాలని పన్నాగం పన్నాడో అదేవిధంగా తన తమ్ముడు కూడా తన అన్న అడ్డం తొలగించుకుని అన్నయ్య పొలం 4 ఎకరాలు కొట్టేయాలని పన్నాగం పన్ని కోడికూరలో విషం కలిపాడని తెలుసుకున్న అన్నయ్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ప్రాణాలు విడిచాడు. స్వార్థం 2 సహోదరుల మధ్య చిచ్చుపెట్టింది. ఇది వింటున్న నా సహోదరి సహోదరులారా, ఒక మనిషి ఈ భూమి మీద జీవించే కాలం కేవలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో ఒకరిపై ఒకరు కుట్రలు కుతంత్రాలు పన్నడం, ఒకరినొకరు చంపుకోవడం ఎంత దురదృష్టం. మీరు విన్న ఈ యొక్క స్టోరీలో అన్నయ్య ఆలోచించినట్లే తమ్ముడు ఆలోచించాడు. కాబట్టి సొంత అన్నదమ్ములు 2 ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే విత్తుతామో అదే పంటను తిరిగి కోస్తామని తెలుసుకోండి. మనం ఇతరులకు మంచి చేస్తే మనకు మన కుటుంబానికి మంచి జరుగుతుంది. మనం ఇతరులకు కీడు చేసే ఆలోచన చేస్తే మనకు తిరిగి అదే కీడు తగులుతుంది. జాగ్రత్త. దేవుడు పైనుండి నిన్ను నన్ను మనలను గమనిస్తున్నాడు. ఆ విషయాన్ని ఎప్పటికీ మరచిపోవద్దు. ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు ఎవరికీ తలపెట్టవద్దు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.